అత్తమ్మ టీవీలో ఇప్పుడు మామిడికాయ వంకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. రైస్కి మంచి కాంబినేషన్ ఈ పచ్చడి. దీని తయారీకి కావలసిన పదార్థాలు: లేతగా ఉన్న వంకాయలు పావు కేజీ, పుల్లగా ఉన్న మామిడికాయ తురుము 100 గ్రాములు, ఎండుమిర్చి 4, పచ్చిమిర్చి 2, తాలింపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 10. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనె వేడి చేయండి. నూనె వేడైన తర్వాత దాంట్లో జీలకర్ర వేసి వేయించాలి. తర్వాత పచ్చిమిర్చి వేసి వేయించండి. తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేయించండి. 2 నిమిషాలు వేయించాలి. తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసి ఇవన్నీ వేగేలాగా బాగా వేయించాలి. సిమ్లో పెట్టి వేయించుకోండి. తర్వాత చల్లారబెట్టుకోండి. చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్లో తీసుకోండి. తర్వాత అదే నూనెలో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసి వేయించాలి. వంకాయ ముక్కలు చిన్నగా కట్ చేసి ఉప్పు నీటిలో నానబెట్టుకొని తర్వాత వాటిని ఈ విధంగా 10 నిమిషాలు వేయించాలి. ఇవి మెత్తగా అయ్యేంత వరకు వేయించాలి. ఇప్పుడు ముందుగా ఎండుమిర్చి మిశ్రమాన్ని మిక్సీ చేయండి. ఇలా మిక్సీ చేసిన దాంట్లో మామిడికాయ వేయండి. అందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. మరలా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు వంకాయలు వేగుతున్నాయి కదా, ఇవి మెత్తగా వేగేంత వరకు ఆగాలి. ఇవి బాగా మెత్తగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టండి. ఇవి ఇక్కడ చల్లారిన తర్వాత గ్రైండ్ చేసిన మిశ్రమంలో వంకాయ ముక్కలు వేయాలి. వేసి మరలా గ్రైండ్ చేయండి. మెత్తగా గ్రైండ్ చేస్తే ఈ విధంగా పచ్చడి తయారవుతుంది. దీన్ని తాలింపు పెట్టుకోవాలి. నూనె వేసి వేడి చేసి తాలింపు గింజలు వేసి వేగిన తర్వాత ఈ పచ్చడిని దాంట్లో వేయండి. వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసి సర్వ్ చేసుకోండి. వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే ఈ పచ్చడి భలే రుచిగా ఉంటుంది. మరికొన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.